కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదని డిఎస్సి అర్హత అభ్యర్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రిగా మొదటి సంతకమే డిఎస్సి నోటిఫికేషన్ పైన పెడతానని ఆనాడు చంద్రబాబు మాట ఇవ్వడం జరిగిందన్నారు. అయితే రేపు మాపు అంటూ ఊరిస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప కూటమి ప్రభుత్వం కనికరం చూపడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టెట్తో నిమిత్తం లేకుండా జిల్లా అంతా ఒకే పేపర్ పెట్టాలని డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని డిఎస్సి అభ్యర్థులు హెచ్చరించారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం డిఎస్ పైన పెడతానని చెప్పాడు, అయినా ఇప్పుడు 9 నెలలుగా వస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్ పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని బీఈడి టీటీసీ విద్యార్థులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ డిఎస్సి నిర్వాహకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు అంటే మొదటి సంతకం పెడతానన్నాడు, పెట్టలేదు, ఏమంటారు? మొదటి సంతకం డిఎస్సి పైన పెడతానని పెట్టలేదు. వెంటనే విలేజ్ చేయాలని, టెట్ కాకుండా డైరెక్ట్ డిఎస్ఏ విలేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఎందుకంటే ఒక క్లారిటీ రావాలి ప్రభుత్వము, అంటే డిఎస్ఏ ఏ రోజు ఇస్తామో, ఎప్పుడు ఇస్తామో, సిలబస్ ఏంటి అని క్లారిటీగా రావాలి. వాళ్ళకి ప్రభుత్వంగానే క్లారిటీ లేదు. అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని మా పిల్లలకి నరక యాతన చేస్తున్నారు. రోజొక న్యూస్తో వస్తున్నారు. కాబట్టి దయచేసి సీఎం గారికి మరియు నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు. ఇదే కర్నూలులో వచ్చి అడిగారు. మా నిరుద్యోగుల గలం వచ్చి మీకు కంపల్సరీ గెలిపిస్తాం సార్, మా డిఎస్సి పైన మొదటి సంతకం అన్నారు, కంపల్సరీ మీకే మొదటి ఓటు అని చెప్పారు. కంపల్సరీ వేసాము, గెలిపించాము, భారీ మెజారిటీతో గెలిపించాము. ఇది భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా అంత మెజారిటీతో కూటమికి ప్రభుత్వాన్ని గెలిపించాము. దయచేసి మా డిఎస్సి విద్యార్థులే మీకు అండగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాము, రోడ్లపై వచ్చి అడుగుతున్నాము, ఒకే ఒక డేట్ ని ప్రకటించండి, ఒకే ఒక పేపర్ ని పెట్టండి, మా కోసం ఒక్క జీవితాన్ని ఇవ్వండి. లేదంటే మా డిఎస్సి వాళ్ళు ఎంతమంది మానసికంగా వేదనకి గురవుతున్నారు. ప్లీజ్ దయచేసి డిఎస్సి వెంటనే రిలీజ్ చేయండి, ఏదో ఒక డేట్ ప్రకటించండి. మేము చదువుకుంటాము, మనస్ఫూర్తిగా చదువుకుంటాము. మాకు ఒకటే ఒక డిఎస్సి. తల్లిదండ్రులు ఎండకి వానకి కష్టపడుతున్నారు, మా పైన ఆశలు పెట్టుకున్నారు. కేవలం ఎప్పుడు రా డిఎస్సి అంటుంటే మేము ఏం చెప్పుకోవాలో వాళ్ళకే అర్థం కాకుండా మేము అసలు అమ్మనాలతో మాట్లాడడానికి అసలు ఏ పండగ లేదు, పప్పం లేదు. వానకి ఎండకి అసలు ఆ రూమ్ లో ఉండి అన్నం చేసుకొని తిని ఆ కర్రీలతోనే జీవనం గడిపిస్తున్నాము. కాబట్టి ఏదో ఒకటి మనం డిఎస్సి రాసిమా, వచ్చిందా పోతిమా, లేదంటే ఏదో ఒకటి పని చేసుకుంటుంటాము. కాబట్టి ఇది ఒక్క నా యొక్కనే వేదనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగుల బాధ. కాబట్టి దయచేసి అందరికీ ఆడపిల్లలైతే ఇంకా ఘోరము. వాళ్ళు సంవత్సరాల తరబడి అమ్మ నాన్నలకి ఏం చెప్పుకోవాలో తెలియక అసలు చాలా నరకయాత్రలో ఉన్నారు. దయచేసి మీ కాళ్ళని మొక్కుతాము, మేము గెలిపించాము, మా కోసం ఓట్లు అడిగారు, మా కర్నూలుకి వచ్చి మేము ఇక్కడే మేము గెలిపిస్తామని చెప్పాము. కాబట్టి ప్రతి ఒక్కరం చేతులెత్తి జోడిస్తున్నాము. మాకు ఇది శాంతియుతంగానే చెప్తున్నాము. సార్ మాకు డిఎస్సిని వదలండి, ఇమ్మీడియట్ గా వదలండి, ఏదో ఒక డేట్ ని అనౌన్స్ చేయండి, మేము తప్పకుండా రాసి. డిఎస్సి కి ఎలిజిబుల్ అయిన చాలా మంది డేట్ అయిపోతా ఉంది, చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే నిరుద్యోగ అభ్యర్థులతో ఈ గవర్నమెంట్ చెలగాటమాడుతుందంటారా? ఖచ్చితంగా చెలగాటమే సార్. 42 సంవత్సరాలు కాదు, 49 సంవత్సరాల వాళ్ళు కూడా డిఎస్సి రాయాలని వాళ్ళ ఆవేదన. ఎందుకంటే వాళ్ళకు భార్య, బిడ్డలు, పిల్లలు వాళ్ళు బతకాలంటే డిఎస్సి కోసమే. డిఎస్సి వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని 40-50 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి డిఎస్సి లేదు సార్. 7 సంవత్సరాల నుంచి డిఎస్సి అంటే 42 సంవత్సరాలు మాకు డిఎస్సి లాస్ట్ ఏజ్, ఆడికి లాస్ట్ కట్ ఆఫ్ ఏజ్ 42 సంవత్సరాలు. ఇప్పటికైనా డిఎస్సి రాకోకుంటే వాళ్ళు ఏ పని చేసుకొని బతుకుతారు? వ్యవసాయం చేయగలరా? ఇంకొక ఏమైనా తాపి పని చేసుకోగలమా? మా నమ్మకం అంటే మేము డిఏడు బిఏడు చేసింది ఎందుకేనా? మా వయసు అయిపోగొట్టుకోవడం కోసమేనా ఏమన్నా? దీన్ని దయచేసి ముఖ్యమంత్రి కానీ, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీరు పాదయాత్రలో చేసినటువంటి ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి మేము గుర్తుపెట్టుకొని ఉన్నాం. మీరు ఇచ్చిన ఒకే ఒక మాట, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే డిఎస్సిని ఖచ్చితంగా పెడతాము, అమలు చేస్తామని మొట్టమొదటి సంతకం ఇచ్చినారు. మొట్టమొదటి సంతకం మీరు ఇచ్చినారు. దానికి 9 నెలల గడువు అయిపోయింది. ఇక మేము ఖచ్చితంగా మీ ఆటలు కొనసాగియము. దయచేసి రాష్ట్రంలో వెంటనే ప్రతి జిల్లాలో డిఎస్సి ధరలు ఖచ్చితంగా జరుగుతాయి. మీరు డిఎస్సి ప్రకటించకపోతే డిఎస్సి ప్రకటించాలి, ఖచ్చితమైన తేదీలు సహా ప్రకటించాలి. ఒక జిల్లాకి ఒక పేపర్ ఖచ్చితంగా ప్రకటించాలి. ఇదే మా రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థుల ఆవేదన. అదే డిఎస్సి అభ్యర్థులు ఏదైతే ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వము అంటే ముఖ్యమంత్రిగా మొదటి సంతకంలోనే డిఎస్సికి నోటిఫికేషన్ పెడతానన్నాడు, పెట్టలేదు. మీ ఆవేదన ప్రభుత్వానికి అర్థం కాలేదంటారా?
అర్థమైంది కాబట్టే మొదటి సంతకం నిరుద్యోగులకి మాట ఇచ్చి మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు. కానీ ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఇంత ఆలస్యం అవుతుంది మాకు చెప్పాలి. అలాగే జిల్లా మొత్తం ఒక పేపర్ నిర్వహించాలి. మాకు డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి. లేకపోతే చలో విజయవాడ కూడా వస్తాము. యువగలం పాదయాత్ర నమ్ముకొని ప్రతి ఊరికి ప్రతి మనిషికి ఒక మాట చెప్పుకొని మీరు అధికారంలోకి వచ్చిండొచ్చు. కానీ మేము నిరుద్యోగులం అండి. 7 సంవత్సరాలుగా కష్టపడి చదువుతూనే ఉన్నాం. వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటున్నాం. ఫ్యామిలీస్ కి దూరంగా ఉండి చదువుకుంటున్నాం. 7 సంవత్సరాల నిరీక్షణ మాది. మేము డిఎస్సి నోటిఫికేషన్ అడుగుతున్నాము. ఇవ్వడానికి మీకు ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతా ఉంది? మాకు చెప్పాలి. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అలాగే జిల్లా మొత్తం ఒకటే పేపర్ నిర్వహించాలి. 16,347 పోస్టులకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి. అది ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లు తొలి సంతకం పెడతానన్నాడు, పెట్టట్లేదు, జాప్యం చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే 16,000 పైచీలకు పోస్టులు వదలాలి, జిల్లా అంతా కలిపి ఒకే పేపర్ ఉండాలి. అంటే నిరుద్యోగ యువతతో ఇలా ఆడుకోవడం మంచిది కాదు. ఖచ్చితంగా మేము 7 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డిఎస్సి వ్యయ ప్రయాసాలు వచ్చి ఇక్కడ అద్దెకు రూములు తీసుకొని ఖర్చులు పెట్టుకొని అనవసరంగా ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక నలిగిపోతున్నామని డిఎస్సి అర్హత గల అభ్యర్థులంతా ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. కెమెరా పర్సన్ భావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.